ప్రతిష్టాత్మకంగా తీసుకోవట్లేదంటారా కళ్యాణ్ గారు ఇటువైపు ఏమన్నా తెలంగాణని? ఎందుకంటే పొత్తుల గురించి మాట్లాడడం లేదు మీరు. మీరు రీసెంట్ ఎలక్షన్లో చూశారు కదా, ఎకరాకి 99 పైసలు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇది. అది 99 పైసలకి ఇవ్వటం అనేది చట్ట ప్రకారం. అమరావతిలో ఇచ్చింటే ఇంకా డెవలప్ అయ్యేది కదా ప్రాంతం. ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతాన్ని అమరావతి గురించి క్యాపిటల్ గురించి సందర్భాలు వచ్చినప్పుడు 99 పైసలకి ఇస్తున్నారు. వాళ్ళ సొంత ఆస్తి ఏమని ఇస్తున్నారా? ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా పాజిటివ్గా తీసుకుని దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి కూడా మీరు ఎమ్మెల్యేగా అలానే గట్టి పోటీ ఇచ్చి ఈసారి గెలుస్తారంటారా? అంటే అప్పుడు షార్ట్ పీరియడ్. అట్లయితే ఈసారి ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ స్థానాలు గెలవచ్చని మీరు అనుకుంటున్నారు? మేము పొత్తుల గురించి మేము ఆలోచన చేయట్లేదమ్మా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉందంటారు? చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు తగ్గట్టుగా